అయితే దురదృష్టం ఏంటంటే భరణి గారు చెప్పినట్టుగా తండ్రిని మనం గుర్తించం. తల్లిని గుర్తిస్తాం కానీ తండ్రిని గుర్తించం. వెనకబడిపోయాడు. వెనకబడిపోతాడు తండ్రి. కానీ అనుక్షణము ఆరాటపడేది మాత్రం తండ్రి. ఖచ్చితంగా చెప్పగలను నేను. నాకు మా నాన్నగారు ఉన్నారు. 30 ఏళ్ల వయసులో 3 పిల్లలతో నేను బయటకు వచ్చినప్పుడు ఆయన నాకు భరోసా ఇచ్చారు. నీ పిల్లల బాధ్యత నాది. నువ్వు హాయిగా చదువుకో, నువ్వు ఉద్యోగం చేసుకో, నీ పిల్లల పెళ్ళిళ్ళు చదువులు మొత్తం అన్నీ నేనే చూస్తాను. ప్రతి క్షణము కూడా ఆయన ఇచ్చిన ఆ సపోర్ట్ తోటే నేను చేయగలిగాను. తల్లి ఏడవగలదు కానీ ఆవిడేం చేయగలదు? ఆవిడేం చేయలేదు కదా. అంచేత నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేసినా, నాకు పుస్తకాలు కావాలంటే నేను ఒక పుస్తకం అడిగితే 4 పుస్తకాలు కొనిచ్చేవారు ఆయన. నేను టెక్స్ట్ బుక్ అడిగితే దాంతోపాటు గైడ్ కూడా కొనిచ్చేవారు. అలా అంటే పిల్లలకి ఏం అవసరం అనేది ప్రతి క్షణము ఆయన దృష్టిలో ఉండేది. నేను తెల్లవారుసాము 4 గంటలకు లేచి చదువుకుంటే మా అమ్మ నాన్న కూడా లేచేవారు. వాళ్ళు పడుకునేవారు కాదు. మహా అయితే పిల్లలు లేపేసి మళ్ళీ పేరెంట్స్ పడుకుంటారు, వాళ్ళు పడుకునేవాళ్ళు కాదు. వాళ్ళు పడుకుంటే నేను పడుకుంటానేమో, నేను చదవనేమో అనే ఉద్దేశంతో ఆయన ఆఫీస్కి అయితే వాళ్ళు ఇంటికి తెచ్చుకునేవారు. అవి పూర్తి చేసుకుంటూ కూర్చునేవారు. ఆవిడ ఏ వీక్లీయో చదువుకుంటూ ఆవిడ కూర్చునేది. అలాగా 6 అయ్యే వరకు వాళ్ళు కూడా ఆ 2 గంటలు నాతో పాటే కూర్చునేవాళ్ళు. వాళ్ళు చేసిన త్యాగాలు కానీ, వాళ్ళు పడ్డ ఆరాటం కానీ, మమ్మల్ని పైకి తీసుకురావడానికి, నన్ను నా పిల్లల్ని సెటిల్ చేయడానికి ప్రతి క్షణము వాళ్ళు పడినటువంటి ఆరాటాన్ని జీవితంలో మర్చిపోలేను. ఆయన ఒక ఉదాహరణగానే చెప్తున్నాను కానీ ప్రతి తండ్రి కూడా పిల్లల్ని పెంచడానికి ఎంతో ఆరాటపడతారు. ప్రతి క్షణం ఆరాటపడతారు. ప్రతి క్షణము వాళ్ళు బాగుపడాలని చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉన్నతి కోసం తాపత్రయపడేది తండ్రి.